బారులుంటాయి, బంకులుంటాయి, బంగారాలుంటాయి, బాధలుంటాయి, బాకీలుంటాయి, భారాలుంటుంటాయి. మనిషి అన్న బోటికి మామూలే, ప్రతి పూట తప్పని పేసీలే. అడపా దడపా హిడిసే గడప, ఎట్టి పిప్పి పీలే పోతావుతిగా. వారానికి వెయ్యి నా కోసం రాయి, నెలకోసారి రానంటుందే చిన్నది. నెక్స్ట్ ఏం తెలుసా, గోధుమ. ఇప్పుడు పోతున్నాం మళ్ళీ. ఇప్పుడు ఇది వేసి తిప్పేస్తున్నారు, వెళ్తాం. రా బేబీ. గరుడ రైడ్కి అయితే కళ్ళే తెలిసి తీయలేదు కదా నువ్వు. బాయ్ యశ్. అవుట్ పోయి వచ్చింది, నేను పోలేదు, కొంచెం రావట్లేదు. లిఫ్ట్ అంతా ఇంటెంట్ వచ్చేస్తుంది. చెప్తాను నీట్గా ఉంటుంది బేబీ. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇందాక వరకు భయం అంటా అంటే బేబీ నెక్స్ట్ నీదేనా? బాయ్. సో యశు అయితే వస్తుంది ఇప్పుడు. వచ్చాక జైంట్ వీల్ పోదామని చెప్తుంది. దాన్ని చూస్తేనే భయంకరంగా ఉంది. యశు అయితే ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ తినేసి మళ్ళీ పోదామని చెప్పాను. నిజంగా ఎక్కడో ఒక చోట చాలా హ్యాపీగా ఉంది. చాలామందికి ఏజ్ గ్యాప్ ఉండొచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు, డబ్బులు ఉంటే కూడా పిల్లలతో ఎంజాయ్ చేసేది ఒక అదృష్టం అంటాను. మీకు ఎంతమందికి అదృష్టం ఉందంటే కమెంట్ చేసేయండి. నాకైతే బ్లెస్ చేయండి, ఎందుకంటే దిష్టి ఎవరు పెట్టొద్దండి. సో ఇలాగే సంతోషంగా ఉండాలని చెప్పి చెప్పాను. యశు చెప్పింది ఫ్రెండ్స్, టీషర్ట్ వేరే వేసుకోమని. నేనేం చేయాలి చెప్పండి? సో ఇంకా టీషర్ట్ చేంజ్ చేసుకొచ్చి ఈ పూలు మళ్ళీ ఇది రెండు ఆడాలి. సో యశు అయితే ఎతుకుతున్న టీషర్ట్ తీసుకొచ్చానని దొరికేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకొని ఇంకా పూల్లో పోయి, నాకు స్విమ్మింగ్ మర్చిపోయాను. సో యశుకి అయితే వచ్చు. సో ఆడేసి అయితే వచ్చేసాము. సో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని, కొన్ని గేమ్స్కి వెట్ ఉంటే వదలరు, కొన్ని గేమ్స్కి స్విమ్మింగ్ పూల్ అక్కడ ఇక్కడ వచ్చి కాటన్ క్లాత్స్. ఓ బేబీ సూపర్. ఇంకా ఒక 3 స్టెప్లు అంటారా? ఎక్కువ నేను చేసి చూసి యశు అయితే ఎంజాయ్ చేస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివి మళ్ళీ ఇంకా ఎన్నో రావాలని. నాకైతే ఇది ఎక్కాలంటేనే భయంగా ఉంది. ఇంకోటి ఏం జరిగింది తెలుసా ఫ్రెండ్స్? ఒక్క సెకండ్ గుండె ఆగిపోయినంత పని అయిపోయింది ఫ్రెండ్స్. 13th ఫ్లోర్ పోయాక లిఫ్ట్ ఆగిపోయింది. ఒక్క సెకండ్ ఇంకంతే. కానీ వాళ్ళు ఫోన్ చేశారు, భయపడొద్దండి. సో పైకి వచ్చి లిఫ్ట్ అయితే ఓపెన్ అవుతుందని చెప్పారు. మెల్లగా వచ్చింది. కానీ వ్యూ అయితే ఎంత బాగుందంటే, ఇంత పైకి నా లైఫ్లోనే రాలేదు. ఒక సైడ్ భయంగా ఉంది, ఇంకొక సైడ్ ఎగ్జైట్మెంట్గా ఉంది. ఫస్ట్ జైంట్ వీల్ ఎక్కేద్దాము. ఇక్కడ కరెంట్ పోయిందన్న మమ్మీ, అక్కడ అన్నీ సోలార్ ఉన్నాయి మమ్మీ. ఈ తలుపు గట్టిగా వేసినారు. మేబీ టు లుక్ ఎట్ ది వ్యూవర్. ఓకే, వీళ్ళు వ్యూ చూసేదానికి ఇక్కడ నిలబెట్టినారా? ఓకే, చూడు ఎంజాయ్ చేయి. నా వల్ల కాలేదురా దేవుడా. భయంకరంగా ఉంది. నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఇంత ఎత్తుకొచ్చి ఉండేది. నా లైఫ్ లోనే ఫస్ట్ టైం. యశు బాగుందా? సూపర్ ఉంది యశు. కానీ వీళ్ళు తిప్పేస్తారేమో అని భయం వేసింది యశు నాకు. ఎప్పుడు తిప్పరు మమ్మీ. అవునా? అదేదో ఉంది ఇక్కడ, మనం వంటలాగా అది పోలేదు. మనం వెళ్దామా? ఆడికి ఇది అయిపోయింది, అది అయిపోయింది అనుకుంటా. ఫస్ట్ టైం ఇద్దరు ఇంత హైట్ లో వచ్చింది కదా యశు. సో బాగుందా? సూపర్. ఇంకొక రౌండ్ పోదామా?
వ్యూ అయితే సూపర్ ఉంది. ఇంకొకసారి పోదాం అంటే ఇష్యూ వద్దని చెప్పింది. కానీ జెయింట్ వీల్ పైకి పోతే ఫ్రెండ్స్ స్వర్గం కనిపించింది అనుకోండి. Space Station, ISS Hawking. Please sit on your respective positions. ప్లే స్టేషన్ అయితే సూపర్ ఉంది, నిజంగానే చాలా బాగుంది. 3D కూడా చాలా బాగుంది. కానీ నాకు ప్లే స్టేషన్ అయితే చాలా ఇష్టమైంది. మీరైతే మిస్ అవ్వద్దండి. సెకండ్ టైం కదా, సెకండ్ టైం పోతున్నారు. ఫన్ సరిపోలేదంట వాళ్ళకి, మళ్ళీ ఇంకొకసారి. ఎట్టున్నా చెప్పు, చిన్పీట ఏడాది తప్పిపోయి చాక్లెట్ తిన్నట్టు, ఐస్ క్రీమ్ తిన్నట్టు. సో అన్ని గేమ్స్, డ్యాన్స్ అన్నీ కంప్లీట్ చేసాం. రైన్ డ్యాన్స్, ఇంకా మ్యూజిక్ అంతా. సో 7 o'clock అయింది. ఇంటికైతే బయలుదేరాము. ఇక్కడ కార్లో కూడా ఒక 4 పాటలు వింటూ ఇంకా ఫుల్ జోష్గా వచ్చాము. చాలా ఆకలేస్తానింది. ఇంటికి ఫోన్ చేసి మేము ఇంటికి వచ్చి వంట చేసే అంత సీన్ లేదు, సో మేము హోటల్ ఎక్కడన్నా తినేసి వస్తాము అంటే సరే డబ్బులు వేశారు. ఇంటి దగ్గర సాకర్ నగరంలోనే ఆంధ్ర భోజనం అని చాలా బాగుంటుంది, ఆంధ్ర స్టైల్లో. అందుకని ఇక్కడికే వచ్చాను. యష్కి ఇక్కడ ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం. మీరు ఎంతమంది మీ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు? అలా చేయకపోతే వెంటనే మీ పిల్లలతో పాటు 1 day ట్రిప్ వేయండి, అంతా సెట్ అయిపోతుంది. మేమైతే ఇప్పుడు తినేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటాను. సో ఎవరు దిష్టి పెట్టద్దండి, బ్లెస్ చేయండి. నేను మా పాప ఎప్పుడు ఇలాగే ఉండాలని. బాయ్ ఫ్రెండ్స్.